ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కామెంట్స్. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుండి 20,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. అప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదు? ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుండి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం పాటించారో ప్రజలు చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, దేశపాండే, నరహర్ రెడ్డి, బీరయ్య యాదవ్, శివరాజ్ పాటిల్, ఆత్మకూరు నాగేష్, చింతా గోపాల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం అలవాటైపోయింది. ఈరోజు అలవి కాని హామీలు ఇచ్చి అన్నీ ఉచితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తూ ఈరోజు వాళ్ళ వైఖరిని ప్రదర్శించుకోవడం ఈరోజు హాస్యాస్పదం. ఈరోజు 420 హామీలు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 హామీలు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కానీ, భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ గారు కానీ, అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీతక్క కానీ ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఈరోజు ఉచితంగా మేము అమలు చేస్తాం, మీరు అప్పటిదాకా ఎవరు కూడా ఏ డబ్బులు కట్టొద్దని చెప్పి 25,44,000 అప్లికేషన్లు పెండింగ్లో పెట్టిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కోర్టులో పిలిచి ఈరోజు మీ పక్షాన మేము నిలబడతామని చెప్పన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి 31 మార్చి వరకు డెడ్ లైన్ పెట్టి 20,000 కోట్ల రూపాయలు పేద వర్గాల మీద భారం మోపి ఖజానా నింపుకోవడానికి దమ్మి చేస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము పోరాడతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో అవి అమలు కాకపోతే మేము మా నిరసన అనునిత్యం కొనసాగుతుంది. ఈరోజు అందరు పెద్దలు చెప్పినట్టుగా రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈరోజు 2,500 రూపాయల గృహలక్ష్మి కానీ, ఈరోజు పెన్షన్లు కానీ ఏవి కూడా సక్రమంగా జరుగుతలేవు. నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తిరస్కరించి బొందబెట్టే సమయం ఆసనం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ని బేషరతుగా ఉచితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.